పెద్దనే మీకు రామరాజ్యం కావాలన్నా రావణాసుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఎవరితే రావణాసుంది ఆ రావణాసుని యొక్క పరిపాలన కావాలన్నా రామరాజ్యమే కావాలి అని మనము ఎంతో దీర్ఘంగా ఆలోచించినా అలా కనిపించకపోవటం పెద్ద ఆశ్చర్యకరంగా ఉంటుందని నేను ఆలోచిస్తున్నా. మరి దీనికి పరిష్కారం మరి ఎలా కనుక్కోవాలనో అది నేను ఆలోచిస్తున్నా. మరి కొందరైనా ముందుకు తెచ్చేటువంటి కొన్ని ఆలోచనలతో మనము ఈ రామరాజ్యాన్ని వచ్చేట్టుగా మనము కలిసికట్టుగా పోరాడే శక్తి ఎలా వస్తుంది అన్న దాని మీద మనము ఆలోచించాల్సిందిగా నేను ఆలోచిస్తున్నా. మరి మీ నుంచి మరి మీరు ఎలా ఏమంటారో నాకు కూడా ఆలోచన అలా వస్తుంది. కాబట్టి దీన్ని చాలా ఆలోచన చేసి మనం ముందుకు నడిపించే బాధ్యతతో మనం ముందుకు నడవాలని నా ధ్యేయము. మరి అంటే మరి ఇది రామరాజ్యం కావాలంటే ఎవరో ఒకరు భుజాల మీద వేసుకోవాలి కదా. ఎవరికి వాళ్ళు రామరాజ్యం కావాలి అంటారు. రామరాజ్యం కావాలని ప్రతి ఒక్కరు అంటారు. మొత్తం ప్రపంచం అంతా అంటది. మరి ముందుకు వచ్చి నడిపించే నాయకుడు కావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా లేరు కదా. ఇప్పుడు అందుకని మనము గ్రామ స్థాయి నుంచి రామరాజ్యాన్ని నిర్మించడానికి నువ్వు నేను ఎవరొకరు ముందుకు ఎవరొకరు భుజాల మీద వేసుకుంటే కదా. ఇప్పుడు కాదు, ఇప్పుడు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం ఆ రైతు భుజాల మీద వేసుకుంటే పంట ఇంటికి వస్తుంది. ఆ బరువు బాధ్యత మోస్తే కదా. అట్లా ఎవరొకరు బరువు బాధ్యత మోయకపోతే నీకు రామరాజ్యం ఎట్ట వస్తుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో అయితే నేను పూర్తి స్థాయిలో రామరాజ్యాన్ని స్థాపించడానికి అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే విధంగా గ్రామ స్థాయిలో స్థాపించడం, అక్కడ నుండి విస్తరించే విధంగా పూర్తి ప్రణాళికలు నేను చేస్తున్నా. దానికి మీలాంటి వాళ్ళ సహకారం కూడా ఉండాలి. అంటే మామూలుగా రామరాజ్యం అందరికి కావాలి. అది కావాలంటే ఏం చేయాలి, ఎవరొకరు ముందుకు వచ్చి మునానికి వాళ్ళ భుజాల స్కంధాల మీద వేసుకొని ఆ బరువు బాధ్యతలు అన్నీ తీసుకొని దాన్ని ముందుకు నడిపారంటే ముందుకు తీసుకొని ఎవరు రామరాజ్యం కావాలంటారు. కానీ ఆ బరువు బాధ్యతలు ఎవరు మోస్తారు, ఎవరు మోయటంలే. ఎవరు తెచ్చి పెడితే దాన్ని ముందు పెడితే తిందామనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ అది పట్టుదల కాదు. అది దాన్ని నాటి పెంచి పోషించి అది ఎవరికి లేదు. అందుకని మన గ్రామ స్థాయిలో రామరాజ్యానికి కావాల్సిన ఇప్పుడు ఎవరికి వాళ్ళు మామూలుగా యమునా తీరం అని అంటే రామరాజ్యం రాదు. ఇప్పుడు రామరాజ్యం కావాలంటే మనం ఇందాకేమని చెప్పుకున్నాం, ఎవరో ఒకరు ముందుకు వచ్చి నడిపిస్తే తప్ప. ఇప్పుడు ప్రధానమంత్రి ఉదాహరణకి బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి ఆయన ఏం చేస్తాడు, ఆ రాష్ట్రాన్ని దానికి కావాల్సిన ఆ దేశానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలో అవన్నీ చేస్తే దానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ నిర్ణయాలు కానీ నిర్మాణం కానీ అవన్నీ చేస్తే ఆ దేశ పురోగభివృద్ధి ఎటు కావాలంటే అటు నడుస్తుంది. అంతే కదా. అది దుర్మార్గం వైపు మంచి వైపు పక్కన పెడితే ఏది ప్రధానమంత్రి ఉన్నాడు అతను చెప్పినట్టు ఆ దేశం మొత్తం వ్యవస్థ అంతా నడుస్తుంది. అంతే కదా. అట్లే మనం దేశాన్ని నడపలేం. కానీ మన గ్రామంలో దేశం నడపాలంటే ఆర్థిక వ్యవస్థ కావాలి. దానికి ఒక పెద్ద విధానాలు కావాలి, ప్రణాళిక కావాలి. అన్నీ మొత్తం ఇదేంటంటే మొత్తం ఒక కుట్రపూరితంగా వేల సంవత్సరాల నుంచి ఒక విధానం ప్రకారం ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది. ఏది డబ్బు మీద వ్యవస్థ అంతా నడుస్తుంటుంది. ఇప్పుడు మనమే ఒకటి ప్రింటింగ్ చేసుకుని ఇది డబ్బు ఇది తీసుకొని చెల్లుతుంది అంటే అది ఎవడని తీసుకుంటారు, డబ్బు తీసుకోరు. వాళ్ళు చెప్పింది వాళ్ళ శాసనాలు వాళ్ళ విధానాలే నడుస్తుంటాయి ప్రపంచం అంతా. అందుకని మన గ్రామ స్థాయిలో మనం ఏం కావాలి, మన మౌలిక వ్యవస్థలేంది, మన వ్యవస్థలేంది, పూర్వం ఉన్న విధానాలేంది అవన్నీ తెలుసుకుంటే ఇవన్నీ రామరాజ్యం వస్తుంది. రామరాజ్యం కావాలంటే ఏం చేయాలి, దానికి కూడా ప్రణాళిక కావాలి. ప్రణాళిక కావాలంటే ఏం చేయాలి, మునానికి ముందుకు ఎవరో ఒకరు రావాలి. వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఈ రామరాజ్య విస్తరణ నిర్మాణము కార్యకలాపాలు ఇవన్నీ చేయాలంటే ప్రతి ఒక్కరి అండదండలు కావాలి. అండదండలు అంటే ఎవరన్నా ఇస్తారా, ఇవ్వరు. కాబట్టి ₹1 కూడా జోబుల నుంచి కూడా ఇవ్వరు. నేను ఎన్నో రోజుల నుంచి ఎంతోమందిని అడిగినా ₹1 కూడా ఇవ్వలేదు. ఏదో గుడి పేరు చెప్తే డబ్బులు ఇస్తారు, ఇంకొక దాని పేరు చెప్తే ఇస్తారు. నేను నిజంగా రామరాజ్యం కోసం పాటుపడుతుంటే ₹1 కూడా ఎవరు కానీ ఒక పైస కూడా ఇవ్వాలి. ఇప్పుడు రామరాజ్యం కోసం ఆలోచిస్తే ఏమవుతుంది, మొత్తం సమయం అంతా నాకు వృధా అవుతుంది. అంటే నా జీవనోపాధి మొత్తం కోల్పోయి రామరాజ్యం కోసం సమయం అంతా కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ₹1 కూడా ఇవ్వలేదు ఇప్పటికి కూడా. అందుకని ఎటు ఇవ్వరు నాకు అర్థమైపోయింది. ఎవరితో కూడా నేను అడిగి కూడా దండగా నా విధానాలు. అందుకని నేను నా విధానాల ప్రకారం నా ప్రణాళిక నేను చేసుకున్నా. దానికి కావాల్సిన రూపురేఖలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి బయట అయితే కొంచెం పెట్టినా కానీ మొత్తం పూర్తి స్థాయిలో అయితే బయటికి పొందుపరచలేదు. ఎందుకంటే దుష్టుల పాలైతే మళ్ళా మొదటికే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను బయటికి పొందుపరచలేదు. కాబట్టి నేను రామరాజ్యాన్ని నిర్మించడానికి కావాల్సిన విధి విధానాలు మొత్తం గ్రామ స్థాయి నుంచి అంటే ఢిల్లీ వరకు
ఆ, గ్రామం నుండి ఢిల్లీ వరకు. అంటే ఢిల్లీ నుండి ఇప్పుడు పరిపాలన ఎట్లా ఉంది, గల్లీ వైపు. అట్లా ఆ గల్లీ ఏంది గంగంపల్లి, అర్థమైపోయింది. ఆ గల్లే గంగంపల్లి. ఢిల్లీ ఉడితే పూర్వం మంది. అట్లా గంగంపల్లి అన్న ఢిల్లీ అన్న రెండు అక్కడ ఉండే కోట మీద ఎగిరే జెండా కాడి పూర్వం ఎగురుతున్నది మంది. ఇప్పుడు ఎగురుతుంది రాక్షసులదే అనమాట. ఇప్పుడు ఆ రాక్షస జెండాను తీసేసి మన జెండాను ఎగిరే విధంగా మనం ప్రణాళిక చేసుకోవాలి. దానికి కావాల్సిన మొత్తం ప్రణాళిక అయితే నా దగ్గర ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఊరికే కనీసం సహకరించకపోయినా ఊరికే కొడితే చాలు, ఏంటంటే ఉత్సాహం రావడానికి. అర్థమైపోయిందా? ఇంతటితో ఈ వీడియోను ఆపుతున్నా. సదుద్దేశం